హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ టీం గెలుస్తుందో నేను కొంచెం ప్రిడిక్ట్ చేసి నేను మీకు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మనం కొన్ని స్టాట్స్ని తెలుసుకోవాలి, అప్పుడే నా ప్రిడిక్షన్కి నేను జస్టిఫై చేసినట్టు అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే రెండవ మ్యాచ్ మహారాజా యాదవిందర్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. అండ్ హెడ్ టు హెడ్ ఈ రెండు టీములు 32 సార్లు తలబడగా పంజాబ్ అయితే 16 సార్లు గెలిచింది. అండ్ ఢిల్లీ కూడా 16 సార్లు గెలిచి ఈక్వల్గా ఉన్నాయి రెండు టీమ్స్ కూడా. మహారాజా యాదవింద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు. ఇవాళ జరగబోయే మ్యాచే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్. అండ్ కాకపోతే ఇక్కడ డొమెస్టిక్ మ్యాచెస్ అయితే జరిగాయి, కొన్ని డొమెస్టిక్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఆ మ్యాచెస్ విషయానికి వస్తే ఇక్కడ 23 మ్యాచ్లు జరగగా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 15 సార్లు గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కేవలం 8 సార్లు మాత్రం గెలిచారు. అండ్ హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చి 20 ఓవర్లకి 238. అండ్ లోవెస్ట్ టోటల్ వచ్చి 53 రన్స్ మాత్రమే. అండ్ ఇక్కడ హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 149. అండ్ లోవెస్ట్ టోటల్ డిఫెండ్ చేసింది 147. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 148 ఉంటాయి. అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 116 మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు, టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అయితే అంతగా ఈ పిచ్ అయితే హెల్ప్ చేయదు అని చెప్పేసి మనకి ఈ స్టాట్సే చెప్తున్నాయి. సో ఇక్కడ టాస్ అయితే కీలకం కాబోతుంది. టాస్ ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు. అండ్ ఆ టీమే మ్యాక్సిమం గెలుస్తుంది. సో ఇక్కడ టాసే కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్లో చూసుకుంటే బ్యాటింగ్ సెకండ్ చేసే వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్స్. సో టాస్ వరకు వెయిట్ చేసి చూద్దాం. మరి టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు. సెకండ్ బ్యాటింగ్ వచ్చే టీంకి అయితే ఈ పిచ్ అంతగా అనుకూలించదు. సో టాస్ వరకు మనం వెయిట్ చేసి చూడక తప్పదు. సో ఇదండి నేను ఈ మ్యాచ్కి చెప్పబోయే ప్రిడిక్షన్. ఏ టీం అనేది నేను క్లియర్గా చెప్పలేను, కానీ ద టీమ్ విచ్ విన్స్ ద టాస్ విల్ విన్ ద గేమ్ అని అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. సో నేను చెప్పిన ఈ ప్రిడిక్షన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకొక మ్యాచ్ ప్రిడిక్షన్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.